ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కొత్త డ్రామాకు తెరలేపారు. శాసన మండలిలో అనర్హత పిటిషన్పై విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే ఒకసారి కారణం చెప్పకుండా ఎంక్వైరీకి గైహాజరైన రఘురాజు ఈసారి అనారోగ్యాన్ని షాకుగా చూపించారు. విచారణకు హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఏకంగా ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ రఘురాజు. పార్టీ ఫిరాయింపులను ఏపీ శాసన మండలిలో, అసెంబ్లీలో చైర్మన్, స్పీకర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి మారిన 8 మంది ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 27న విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ రఘురాజుకు నోటీసులు పంపించారు. ఆ రోజు కారణం చెప్పకుండానే విచారణకు గైర్హాజరు కావడంతో మే 31 వరకు విచారణను వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు గైర్హాజరైన ఎమ్మెల్సీ రఘురాజు విశాఖ నారాయణ ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ఎయిర్ బ్లాడర్ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే అనర్హత విచారణ నుంచి తప్పించుకునేందుకే అనారోగ్యం డ్రామా ఆడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉంటూనే టీడీపీకి అనుకూలంగా పనిచేశారు ఎమ్మెల్సీ రఘురాజు. ఈ క్రమంలోనే వైఎస్ ఎంపీపీ అయిన తన భార్య సుధారాణితో పాటు అనుచరులను టీడీపీలో చేర్పించారు. తాను మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉన్నట్లు కలరింగ్ ఇస్తూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజు రెండోసారి కూడా గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషన్ రాజు విచారణ వాయిదా వేశారు. అయితే రఘురాజు విషయంలో మండలి చైర్మన్ తదుపరి విచారణ చేపడతారా లేదా తన విచక్షణ అధికారంతో చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.